డీటెయిల్స్ చూస్తే ప్రతిపక్షంలో ఉండగా కష్ట నష్టాలను కోర్చి పార్టీని విజయపథంలో నడిపిన పార్టీ నేతలు శ్రేణులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపైన టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. గత 5 ఏళ్లలో ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రతిపాదికగా వారందరికీ అంతర్గతంగా ర్యాంకులను ఇచ్చి తదనుగుణంగానే నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో వివిధ శాఖలు కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ఈ నెల 8 లోపు పంపించాలని సాధారణ పరిపాలన శాఖ జీఏడీ సర్క్యులర్ను కూడా జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వివిధ పార్టీ విభాగాల నేతలతో నాయకత్వం సమావేశాన్ని నిర్వహించింది. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అనేక అంశాలపైన చర్చించారు. అధికారంలోకి వచ్చాక నాయకుల సిఫార్సులో అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారని, అయితే వీరిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసిన వారికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ నేతల నుంచి వచ్చే వినతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించేలా చూడాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఈ వినతులను మంత్రులు, అధికారులు సంబంధిత శాఖలకు పంపే సమయంలో వాటిని రికార్డు చేసి అవి త్వరగా పరిష్కారం అయ్యే వరకు వెంటబడుతూ ఉండాలని, వాటిపైన నిరంతర సమీక్షను ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర కార్యాలయానికి పార్టీ సభ్యులు ఎవరు వచ్చి వినతులు ఇచ్చినా వాటికి ఒక నంబరు ఇచ్చి ప్రభుత్వ శాఖలకు పంపాలని, అవి కూడా త్వరగా పరిష్కారం కావడానికి చర్యలను తీసుకోవాలని తీర్మానించారు. వినతుల పరిశీలన, పరిష్కారం పైన దృష్టి పెట్టడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం పైన కూడా చర్చించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులపైన మోపిన అక్రమ కేసులపైన సమావేశంలో కూడా చర్చించారు. అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల నుంచి ఈ కేసుల సమాచారం తెప్పించి వాటిని విశ్లేషించి తదనుగుణంగానే చర్యలను తీసుకోవాలని, రాజకీయ వేధింపులకు గురైన క్యాడర్కు కేసుల నుంచి ఉపశమనం కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది.
వైసీపీ నేతల అక్రమాలపైన ప్రతిపక్షంలో చేసిన పలు ఆరోపణల విషయంలో కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక అంశాలపైన పార్టీ నేతలు ఆరోపణలు చేశారని, వాటిపైన కూడా ఇప్పుడు చర్యలను తీసుకోవాలని కొందరు నేతలు సూచించారు. దీనికి నాయకత్వం అంగీకరించింది. రాష్ట్రంలో వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను వెంటనే పంపించాలని సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక నామినేటెడ్ పోస్టులతో పాటుగా సొసైటీలో ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలను కూడా సత్వరమే పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. ఇక ప్రభుత్వంలో నియమించే అన్ని పోస్టుల వివరాలను అందించాలని కూడా ఆదేశించారు. ఇక గత 5 ఏళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు, ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకొని పనిచేసిన వారెవరు, మరి దాడులకు గురైన వారెవరు అనేవి అయితే పరిగణలోకి తీసుకుంటూ సమాచారం సేకరించాలని, దాని ప్రాతిపాదికగా వారికి ర్యాంకులను కూడా ఇవ్వాలని ప్రాథమికంగా నిశ్చయించారు. మరి నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇచ్చే సమయంలో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ దిశగానే కసరత్తులు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. రమేష్. సుజాత, ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పాలన పైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా ఎటు నారా లోకేష్ పాదయాత్రలో, ఆయన యువగలం పాదయాత్రలో జరిగినప్పుడు ఆయన కార్యకర్తలకు ఒక భరోసా కల్పించారు. ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో, మరి వారిపైన కేసులు నమోదయ్యారు, వారిపై దాన్ని బట్టే కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయని కూడా ఆయన గతంలో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకి పెద్దపీట వేసేందుకు కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిఐడి సంబంధించినటువంటి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మరి కార్యకర్తలు మరి గతంలో 5 ఏళ్లుగా 2019 నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అనేక ఇబ్బందులు గురైనటువంటి టీడీపీ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఆదేశించారు. ఈ నెల 8 లోపు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఖాళీ పోస్టులని సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు వస్తే కనుక ఖచ్చితంగా కార్యకర్తలకి పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో కార్యకర్తలు మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది. వారు ఆర్థికంగా, మానసికంగా గత 5 ఏళ్లుగా కూడా అనేక ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా కొంతమంది 11 మంది ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి నియోజకవర్గాలకి మరి ఏ కార్యకర్త ఎంత మేరకు కష్టపడ్డాడు, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడినటువంటి కార్యకర్తలను మరి ఇప్పటికే ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నారా లోకేష్ నామినేటెడ్ పోస్ట్ పైన ఒక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ రాష్ట్రం అంతా పర్యటించారు. ఏదైతే కార్యకర్తలు పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా ఆయన ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ క్రమంలోనే మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి వారి కార్యకర్తలకు కూడా మరి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే పవర్ షేర్లో 33% అటు జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన కార్యకర్తలకు కూడా
ఒక పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని రకాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే అటు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఇన్ఛార్జీలుగా కూడా జనసేన కార్యకర్తలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. వారి అడిగినటువంటి అనేక అంశాల పైన కూడా పాజిటివ్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జనసేనకు కూడా కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు జనసేనలో. అదేవిధంగా అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమందికి నామినేటెడ్ పోస్ట్ లో భర్తీ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జనసేనకు కూడా ఈ నామినేటెడ్ పోస్ట్ లో అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. గతంలో 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా చాలా నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి నేపథ్యంలో కూడా కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి. 2014లో జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏదైతే మరి 2024 ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షంగా అటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి వెళ్తున్నటువంటి సమయంలో కూడా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీటిపైన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా రానున్నటువంటి కేవలం ఒక వారం రోజుల్లోనే అటు కార్యకర్తలకి ఏ పదవులు దక్కుతాయి, మరి ఎంతమంది ఆశావహులు ఉన్నారు, ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు ఏ విధంగా రీచెక్ చేస్తారు, అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గ్రేడ్ వైడ్ గా కూడా మరి పక్షాన జరుగుతుంది. ఏదైతే మరి కార్యకర్తలు నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఎన్నికలలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి ఏ విధంగా సహకరించారు, వీటన్నిటిపైన కూడా కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు దక్కిన తర్వాత సెకండ్ క్యాడర్ లీడర్లకి మరి పోస్టులు దక్కితే కనుక వారు ఆర్థికంగా కూడా మరి బలపడేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో మరి వచ్చే ఎన్నికలకు కూడా మరి పార్టీకి మరింత పనిచేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్ల కాలం ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్లలో ఆ నామినేటెడ్ పోస్టు పూర్తి చేయటం వలన ఖచ్చితంగా కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని గాని భరోసా గాని నింపేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు 8 లోపల కూడా అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఆ శాఖలో ఉన్నటువంటి పోస్టుల వివరాలని పంపించాలని ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా 8 లోపు ఆ ఉన్నతాధికారులు కూడా మరి ముఖ్యమంత్రికి లిస్టు పంపించేటువంటి అవకాశం, దానిపైన ఒక 2-3 వారాలు కూడా కసరత్తు జరిగిన తర్వాత కూడా నామినేటెడ్ పోస్టు పే చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ రమేష్.